ఒకసారి గణేశుడు, కార్తికేయుడు తమలో ఎవరు గొప్పవారో అనుకుంటూ తగువేసుకుంటున్నారు. తల్లిదండ్రులు శివపార్వతులు ఆ వాదన చూస్తున్నారు. ఆ సమయానికి నారద మహర్షి అక్కడికి వచ్చి వారిద్దరి వాదన విని ఒక పరీక్షను పెట్టాడు. 3 లోకాలన్నీ ముందుగా చుట్టివచ్చేవారు విజేత అని చెప్పగానే కార్తికేయుడు తన మయూరంపై ఎక్కి వేగంగా బయలుదేరాడు. గణేశుడు మాత్రం తన చిన్న ఎలుక వాహనంతో ఎలా అన్ని లోకాలు చుట్టివస్తానని ఆలోచించాడు. తనకు తల్లిదండ్రులే 3 లోకాలు అని భావించి శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. తన కుమారుడి జ్ఞానాన్ని చూసి శివుడు గణేశుడినే విజేతగా ప్రకటించాడు. కాని గణేశుడు కొద్దిగా అలిగాడు, ఎందుకంటే తన జ్ఞానాన్ని మొదటనే గుర్తించలేదని బాధపడ్డాడు. పార్వతీదేవి తన కుమారుడిని ప్రేమగా ముద్దాడి అతని అలక తీర్చి సంతోషపరిచింది. వినాయక చవితి రోజు గణేశుడు భక్తులు అందించిన లడ్డూలు, పలు వంటకాలను ఆనందంగా తింటున్నాడు. రాత్రివేళ తన వాహనమైన ఎలుకపై కూర్చుని ఇంటికి బయలుదేరాడు. ఆకస్మికంగా ఒక పాము ఎదురవ్వడంతో ఎలుక భయపడి దూకింది. గణేశుడు కింద పడిపోవడంతో పొట్టలోని మిఠాయిలు అన్నీ బయటపడ్డాయి. తన మిఠాయిలను తిరిగి పొట్టలో పెట్టుకుని పాముతో తన పొట్టను కట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసి ఆకాశంలోని చంద్రుడు గణేశుడిని ఎగతాళి చేశాడు. కోపంతో గణేశుడు చంద్రుణ్ణి శపించాడు, వినాయక చవితి నాడు నిన్ను చూసినవారికి అపశకునం కలుగుతుందని. భయపడిన చంద్రుడు గణేశుని క్షమాపణ కోరాడు. గణేశుడు శాపాన్ని సవరించి దాన్ని నివారించే మార్గం తెలిసినవారికి అపశకునం ఉండదని ప్రకటించాడు. పాతాళంలో క్రోడాసురుడు అనే రాక్షసుడు భయంకరమైన విధ్వంసం చేస్తున్నాడు. దానిని అరికట్టమని శివుడు గణేశుణ్ణి పిలిచాడు. ఆజ్ఞ తీసుకున్న గణేశుడు తన వాహనమైన ఎలుకపై పాతాళయాత్ర మొదలుపెట్టాడు. పాతాళానికి చేరుకున్న గణేశుడు క్రోడాసురుడితో మహాయుద్ధం చేశాడు. తన శక్తితో క్రోడాసురుడిని ఓడించి అతన్ని చిన్న ఎలుకగా మార్చేశాడు. ఇప్పటినుండి నీవు నా వాహనం అవుతావని గణేశుడు ఆ ఎలుకను ఆశీర్వదించాడు. ఆ రోజు నుండి ఆ ఎలుక గణేశుడి శాశ్వత వాహనమైంది. ఒకసారి దేవతలు వేదాలను రక్షించడానికి ఒక మహాపూజను ఏర్పాటు చేశారు. ఆ పూజ విజయవంతం కావడానికి గణపతిని ఆహ్వానించారు. పూజలో గణేశుడు వేదాల పయనాన్ని ప్రారంభించాడు. వేదాల దేవతలు గణేశుని మహిమను ప్రశంసిస్తూ ప్రత్యక్షమయ్యారు. గణేశుడు వేదాల జ్ఞానాన్ని భక్తులకు ప్రసాదించాడు. దేవతలందరూ గణేశుని స్తుతిస్తూ ఆశీర్వాదాలు పొందారు. ఒకసారి మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకుని గణపతిని కలిశాడు. గణేశుడు ఎప్పుడూ ఆగకుండా వ్రాస్తానని, వ్యాసుడు ప్రతి శ్లోకం అర్థం చెప్పాక మాత్రమే రాయాలని ఒకరికొకరు షరతులు పెట్టుకున్నారు. వ్రాయడానికి గణేశుడు తన దంతాన్ని విరిచి కలంలా చేసుకున్నాడు. వ్యాసుడు చెప్పగా గణేశుడు ఆగకుండా వ్రాయడం ప్రారంభించాడు. మసి కోసం పాముల రసాన్ని ఉపయోగించాడు. గణేశుడు వేగంగా వ్రాస్తూ వ్యాసుడు నిరంతరం శ్లోకాలను చెప్పసాగాడు. ఈ విధంగా గణేశుడి సహకారంతో మహాభారత రచన పూర్తయింది.